హాయ్. సో సాఫ్ట్‌వేర్‌లో కొన్ని కామన్ థింగ్స్ జరుగుతున్నాయి బయట ఔట్ సైడ్. సో పీఎఫ్‌కి రిలేటెడ్. సో లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ చూస్తే పీఎఫ్‌లో సర్వీస్ హిస్టరీ డిలీట్ చేస్తామని చెప్పి పెద్ద స్కామ్ రన్ అయింది. సో చాలా మనీ పోగొట్టుకోవడం కూడా జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా లాస్ట్ హిస్ మనీ బై టేకింగ్ దట్ హెల్ప్. సో ఇప్పుడు కొత్త స్కామ్ ఏందంటే, సో స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఎగ్జిట్ డేట్స్ ఉంటాయి కదా కంపెనీవి, అవి మాడిఫై చేస్తాం, చేంజ్ చేస్తాం అని చెప్పేసి డబ్బులు కొనుక్కుతున్నారు బయట. సో ఈ థింగ్ నేను ఎక్కడ విన్నానంటే, మా సీనియర్ ఈస్ డిస్కసింగ్ విత్ హిస్ ఫ్రెండ్ అండ్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ టాపిక్ దట్ అతను ఎవ్వరో ఒక బయట పిఎఫ్ పర్సన్ ఇతన్ని కాంటాక్ట్ అయ్యి, సో ఏమని అడిగాడంటే, మీ కంపెనీ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఉంటుంది కదా, అది నేను ట్వీక్ చేస్తాను, చేంజ్ చేస్తాను అన్నాడు. బట్ మనుషులకి తెలియదు, బయట మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఏంటంటే, అది ఇన్బిల్ట్ ఆప్షన్ ఇన్ ఈపీఎఫ్ఓ పోర్టల్. ఫర్ సపోజ్ మీ యూఏఎన్తో లాగిన్ అయ్యి, సో మేనేజ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది, దాని కింద జాయింట్ అకౌంట్ అని ఒక కాలం ఉంటుంది, అది క్లిక్ చేసామంటే మనకి మీ కంపెనీ రిలేటెడ్ పిఎఫ్ ఐడీస్ చూపిస్తాయి. సో ఆ ఐడి సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యాం, ఎప్పుడు స్టార్ట్ అయ్యాం, ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాం అని మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నా కూడా ఈపీఎఫ్ పోర్టల్ తీసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇన్ కేస్ తీసుకోలేదు అంటే, మీ ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్, రిలీవింగ్ లెటర్ మనం సబ్మిట్ చేసామంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. దిస్ ఈజ్ అ ఫ్రీ ఆఫ్ థింగ్ ఇన్ ఆఫరింగ్ బై ఈపీఎఫ్ టూల్. ఈ పిఎఫ్ మోజులో పడిపోయి ఇలా డేట్స్ మార్చుకోవాలా మార్చుకోవద్దని మనీ మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. గివ్ ఏ ట్రై. ఓకే.